తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. రాష్ట్రం విడిపోయింది, కూర్చోడానికి కుర్చీ లేదు, మన అందరికీ తెలుసు. కట్టుబట్టలతో మనం బయటకు వచ్చాం. కానీ ఇక్కడ బడుగు బడిగిన వర్గాలు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అని చంద్రబాబు నాయుడు గారు భుజ స్కంధాలపై వేసుకొని ఆ రోజు 14-19 స్వర్ణ యుగంగా ఉందా లేదా అని మీరే చేనేత కార్మికులు చెప్పవలసిందిగా కూడా అడుగుతున్నాం. ఆ రోజు చేనేత కార్మికులకు అందజేయాలి, అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు నూనె పైన సబ్సిడీలు ఇచ్చారు, యానం పైన సబ్సిడీలు ఇచ్చారు, ఆప్కో ద్వారా కూడా మనకు సబ్సిడీలు ఇచ్చారు. అదే విధంగా ఆదరణ పథకాలు ఇచ్చారు. అంతేకాకుండా సబ్సిడీ లోన్లు ఇచ్చారు, ముద్రా ద్వారా లోన్లు ఇచ్చారు, బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారా లేదా అన్న విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.